రైతు సోదరులకి స్వాగతం. గడిచిన 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కొంతమంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులు, అరటి సాగు చేసిన రైతులతో పాటు వాణిజ్య పంటలు సాగు చేసిన మిర్చి రైతులు కూడా నష్టపోయారు. అకాల వర్షం బీభత్సమైన నష్టాన్ని సృష్టించింది. ఇక తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో అయితే ఇంతంత వడగళ్ళ వాన పడింది. వరి పొలాలు కూడా నేలమట్టం అయ్యాయి. మామిడి కాయ అంతా పిందె అంతా రాలికి నేల మీద పడింది. మక్కలు అంటే మొక్కజొన్న పంటకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది. పంట హార్వెస్ట్ చేసి మార్కెట్ యార్డులో పోసిన పంట కూడా కొట్టుకుపోయింది. ప్రతి సంవత్సరం మార్చి చివరి 12 రోజుల్లో వడగళ్ళు వర్షాలు విరుచు పడుతూనే ఉన్నాయి. తెలంగాణలో అయితే ఈ వడగళ్ళు వర్షం వేసవికాలం 3 నెలలు సహజం. ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వడగళ్ళు పడే పరిస్థితి ఉండదు. అయినా అనంతపురం జిల్లాలో పెనుగాలి వల్ల గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వేసడంతో అరటి తోటలన్నీ నేల కొరిగాయి. అరటి తోటకున్న ఒకే ఒక ఏకైక అతి ప్రమాదం ఏంటంటే గాలికి నేలకు ఒరిగిపోవడం, ఇంక పనికి రాదు. మరో 2 నెలల్లో పంట హార్వెస్ట్ అవడానికి సిద్ధమవుద్ది. అంటే పెట్టుబడి మొత్తం దాదాపుగా పెట్టేశాడు, ఇంక చేసేదేముండదు. ఇంకో 2 నెలలు పోతే ఎకరానికి 3 లక్షలు వస్తాయి అనుకున్న సమయంలో ఒక పెనుగాలి విరుసుపడిద్ది. చెట్లన్నీ నేల మీద కొరుగుతాయి. ఇంకా దాన్ని ఎత్తేది ఉండదు, లేపేది ఉండదు, ఆ గెలబనికి రాదు, చేసేది ఏమి ఉండదు. మొత్తం నష్టమే, ₹1 రాదు. దీంతో 2 రైతులు ఆత్మహత్యకి పురుగు మందు తాగారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఆ 2 రైతులు కోలుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకి ఆదేశాలు జారీ చేసి మెరుగైన వైద్యం అందించండి, ఖర్చు మొత్తం ప్రభుత్వం పెట్టుకుంటుంది, పరిహారం కూడా ఇవ్వడానికి ఏ రైతుకి ఎంత నష్టం జరిగింది, వీళ్ళిద్దరికే కాదు కదా మిగతా వాళ్ళకి కూడా అంత నష్టం జరిగింది కాబట్టి ఎకరానికి ఎంత ఇవ్వాలి అనే దాని మీద ప్రభుత్వం కొంత స్టడీ చేస్తాను. తెలంగాణలో అయితే తెలంగాణ ప్రభుత్వం నష్టపోయిన రైతులకి పరిహారం ఇచ్చే అవకాశాలు ఏం కనిపించడం లేదు, కనీసం స్పందించలేదు. నిన్నటి వరకు పంటలు ఎండిపోయి నీళ్లు లేక నానా బాధలు పడ్డారు తెలంగాణ రైతులు. ఇప్పుడేమో వడగళ్ళు వర్షంతో తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. రాబోయే 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. తెలంగాణలో వడగళ్ళు, ఈదురుగాళ్ళు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తున్నాయి. హార్వెస్ట్ చేసే రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఇక మామూలుగా పంట పొలం మీద ఉండి చేయగలిగింది ఏం లేదు. హార్వెస్ట్ చేయకుండా 2-3 రోజులు వెయిట్ చేయండి. పంట హార్వెస్టింగ్కి వచ్చినా కూడా చేయొద్దు. ఇక మార్కెట్ యార్డులకు వెళ్ళే రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. 2-3 రోజులు ఓపెన్ మార్కెట్లకు వెళ్ళే వాళ్ళు ఆగితే మంచిది. మార్కెట్ యార్డులు కూడా అంత సేఫ్టీగా లేవు. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో పోసుకుంటాం కాబట్టి గబాలను వర్షం వచ్చినా కూడా మొత్తానికి టార్పాలిన్ కప్పడం కష్టం అవుతుంది. రైతు సోదరులు, మీ ప్రాంతంలో వడగళ్ళు పడ్డాయా, వర్షం పడిందా, మీకు ఎంత నష్టం జరిగింది అనే విషయాలు కామెంట్ చేయండి. రాబోయే 2 రోజుల పాటు జాగ్రత్తలు వహించాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.